నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్న సామెత తెలంగాణలో బీఆర్ఎస్కు సరిగ్గా సరిపోతుంది. కేసీఆర్ ఒకటి తలిస్తే ప్రజలు మరొకటి తలిచారు. కాంగ్రెస్ గెలిచింది. అయితే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్లే 2023లో బీఆర్ఎస్ ఓటమికి అన్నే కారణాలున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఆయన పతనం 5 ఏళ్ల ముందు నుంచి ప్రారంభమైందని అంటున్నారు. అసలు బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి? ప్రజల్లో వ్యతిరేకతనైనా, నిరుద్యోగుల కడుపు మంటన, సంక్షేమ పథకాల అమలులో లోపమా, పేపర్ లీకేజ్నా, లేక పార్టీ పేరు మార్పా, ఓటర్ల వైఖరి మారిందా? ఈ విషయాలన్నింటినీ యోయో వ్యూలో తెలుసుకుందాం. గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రజల్లో గూడు కట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రత్యర్థుల ఎత్తుగడలను కేసీఆర్ తక్కువగా అంచనా వేయడం ప్రధాన వైఫల్యంగా చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో అంతా తానే ముందుకు నడిపిస్తానన్న అహంభావం, అతి విశ్వాసం బీఆర్ఎస్ ఘోర పరాజయానికి దారితీసింది. ప్రత్యర్థి పార్టీ బలంగా ఉందని తెలిసినప్పటికీ ఈ జిల్లాలను పూర్తిగా విస్మరించడం కేసీఆర్ వైఫల్యంగానే చూడాలి. అలాగే బీఆర్ఎస్కు బలమైన పునాదులున్న ఉమ్మడి కరీంనగర్ లాంటి జిల్లాలో పార్టీ కేవలం నామమాత్రపు ఫలితాలు పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. భారీగా పోలింగ్ జరిగిన గ్రామీణ, సెమీ అర్బన్ స్థానాల్లో బీఆర్ఎస్ దాదాపుగా తుడిచిపెట్టుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని కొన్ని అర్బన్ నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్ఎస్కు ప్రజల ఆదరణ కొంత మేరకు దక్కింది. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు గ్రామీణ నియోజకవర్గాల్లో గట్టెక్కిస్తాయన్న కేసీఆర్ లెక్కలు తప్పాయి. సిట్టింగ్లపై గూడు కట్టుకున్న వ్యతిరేకత ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై ఒక్కొక్కటిగా విశ్లేషిస్తే సవాలక్ష వైఫల్యాలు స్పష్టంగా కనిపించాయి. దాదాపు 30 నుంచి 35 సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పార్టీ మీటింగ్లో కేసీఆర్ చెప్పిన మాటే. అలాంటి వారిని ఖచ్చితంగా మార్చుతారని కేడర్ భావించింది. కానీ ఆయన అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఒకేసారి 105 పేర్లతో జాబితా విడుదల చేసి సిట్టింగ్లకే టికెట్లు ఇచ్చేశారు. అభ్యర్థులను కాకుండా తనను చూసి ఓట్లు వేస్తారన్నది కేసీఆర్ ధీమా లేదా అతి విశ్వాసం కావచ్చు. కానీ మొత్తానికే బెడిసి కొట్టింది. అంత విశ్వాసం ఉన్న కేసీఆర్ తాను మాత్రం గజ్వేల్తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయడం పార్టీకి నష్టమే తెచ్చింది. ఓడిపోతారన్న భయంతోనే ఇలా 2 చోట్ల పోటీ చేస్తున్నారన్న విమర్శలకు స్వయంగా కేసీఆరే ఆస్కారం ఇచ్చినట్టయింది. పుట్టి ముంచిన ముక్కోనపు పోటీ 3 ఈ బీజేపీ బలం పుంజుకోవడం వల్ల వ్యతిరేకత ఓటు చీలి లాభిస్తుందనుకున్న బీఆర్ఎస్ అంచనాలు తారుమారైపోయాయి. బీజేపీ నగరానికే పరిమితం కాకుండా సెమీ అర్బన్ స్థానాల్లో బలమైన ఓట్లను సాధించడం, మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రాంతీయ పార్టీగా ఇప్పుడు బీఆర్ఎస్కు కొంత సవాళ్లను తెచ్చిపెడుతోంది. పైగా కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి వంటి అంశాల్లో బీజేపీ అగ్రనాయకత్వం చేసిన ప్రచారం కేసీఆర్ పట్ల వ్యతిరేకతను మరింత పెంచినట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. కేసీఆర్ సహా మెజారిటీ స్థానాల్లో మంత్రులు సైతం వెనుకబడటమే కాకుండా గతంలో భారీ మెజారిటీలు సాధించిన హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు తక్కువ ఓట్లతో విజయం సాధించడం గమనార్హం. విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్ అవలంబించిన ఉదాసీన వైఖరి యువకుల్లో అధికార మార్పు కోరుకునే స్థాయికి చేరుకుంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు గ్రహించలేదని చెప్పాలి. దాదాపు 9 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాల విషయంలో సాఫ్ట్వేర్లో లోపాలు వగైరా 2 ఏళ్లలో 20కి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, దాంతో తల్లిదండ్రులు రోడ్లపైకి రావడం వంటి ఘటనలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత భారీగా ఉద్యోగాలు వస్తాయని లక్షలాది నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా చివరి వరకు భర్తీ ప్రక్రియ చేపట్టకపోవడం అతిపెద్ద వైఫల్యంగా కనిపిస్తోంది. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదు. నిరుద్యోగుల నుంచి నిరసనలు తీవ్రమైన దశలో, అది కూడా ఎన్నికలు దగ్గర పడిన సమయంలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు అసెంబ్లీలో ఆర్భాటంగా ప్రకటించినా వాటిని భర్తీ చేయడంలో విఫలమయ్యారు. ఇక రిక్రూట్మెంట్ల కోసం టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షా పేపర్లని వరుస లీకులతో నిరుద్యోగాల జీవితాలు ఛిద్రమైపోయాయి. ఎన్నో ఏళ్ల నుంచి పరీక్షలకు సిద్ధమైన విద్యార్థుల ఆవేదన అంతా ఇంత కాదు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా దాదాపు 15 రకాల రిక్రూట్మెంట్లతో ముడిపడిన లీకేజీ వ్యవహారం యువతీ యువకుల జీవితాలను రోడ్డున పడేసింది. వారిలో గూడు కట్టుకున్న ఆవేదన ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీసి ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బకొట్టింది. నిరుద్యోగులే కాదు, ఉద్యోగుల్లోనూ అసంతృప్తి నెలకొంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితుల విషయంలో మిగులు బడ్జెట్గా మొదటి నుంచి చెబుతూ వస్తున్నప్పటికీ ఉద్యోగులకు విడతల వారీగా జీతాలు చెల్లించడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియను
ప్రహసనంగా మార్చడం, బదిలీలలో సరైన విధానం పాటించకపోవడం వంటి పరిణామాలు ఆయా వర్గాల్లో నాటుకున్న అసంతృప్తి ఎన్నికలో ప్రస్ఫుటమైంది. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కేంద్రీకృతమైంది. వ్యవహారాలన్నీ కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల చుట్టే తిరగడం ప్రారంభమైంది. దాంతో ఇతర నాయకులు క్రమంగా ప్రాధాన్యత తగ్గి డమ్మీలయ్యారు. చివరకు మంత్రులకు సైతం ప్రగతి భవన్లోకి ప్రవేశం లేకపోవడం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. 2001 మే 17న కరీంనగర్లో నిర్వహించిన మొట్టమొదటి బహిరంగ సభలో కేసీఆర్ అన్నదేంటి, జరిగిందేంటి? మియా బీవి మేమిద్దరమే, కొడుకు బిడ్డ అమెరికా పోయిండ్రు, మాకెవరున్నారు, పావు షేరు ఉడికిస్తే పొద్దున మాపు 2 పూటల కడుపు నిండే, మాకు ఇంకేం కావాలి, తెలంగాణ దుఃఖం తీర్చాలి అని అన్నారు. ఆ తర్వాత కాలంలో కొడుకు కూతురు అల్లుళ్లకు మాత్రమే పార్టీలో పెద్దపీట వేసి ప్రత్యర్థుల చేతికి ఆయుధం ఇచ్చారు. కుటుంబం విషయంలో కేసీఆర్ తన బలహీనతను చాటి బయటకు రాలేకపోవడం పార్టీకి నష్టం చేకూర్చిందనే చెప్పాలి. ఆర్భాటంగా ప్రకటించిన దళిత బంధు పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఓ ప్రహసనంలా మారింది. కరీంనగర్ జిల్లాలో ఒక చోట 22 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తే అందులో కేవలం 3 కుటుంబాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారు. ఒక స్పష్టమైన విధానం లేకుండా ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యం తమకు అనుకూలమైన కొందరికి మాత్రమే ఇప్పించడంతో మిగిలిన వారంతా ఎమ్మెల్యేలకు వ్యతిరేకమయ్యారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. ఇవే కాకుండా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు కూడా ప్రజలను ఆవేదనకు గురి చేశాయి. ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఇలాంటి పరిణామాలను గుర్తించకపోవడం వల్లే పార్టీకి పెద్ద లోపం. వ్యవసాయ భూముల రికార్డుల నిర్వహణ కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారు. భూములు మారుపేర్లతో నమోదు కావడం, సరిహద్దు వివాదాలు, నిషేధిత జాబితా చేర్చడం, గందరగోళంగా సర్వే నంబర్లు, అసైన్ ల్యాండ్స్ వెల్లువెత్తాయి. కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. రైతాంగానికి ఎంతో సెంటిమెంట్తో ముడిపడిన ఈ అంశంలో ఒక్క మెట్టు కూడా దిగేది లేదంటూ బెట్టు చేశారు. అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేస్తామని ప్రతిపక్షాలు ప్రకటించినప్పుడైనా పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నాలు చేయకపోవడం బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద తప్పిదంగా భావించాలి. గడిచిన 5 ఏళ్లలో పథకాలు, పాలనలో ఎన్నో వైఫల్యాలు కనబడతాయి. ఎన్నికల ఎత్తుగడలు కూడా బీఆర్ఎస్కు లభించలేదు. సహజంగానే కేసీఆర్ ఎవరిని కలవరన్నది సొంత పార్టీలో వినిపించే అతిపెద్ద విమర్శ. ఎన్నికల టైంలోనూ అదే తీరు సాగింది. పార్టీలో ఏం జరుగుతుందో నాయకులు ఎవరికీ తెలియని అయోమయ పరిస్థితి. ప్రగతి భవన్ ఒక దొరల గడి అని, కేసీఆర్ ది ఫామ్ హౌస్ పాలన అన్న విమర్శలకు ఆయనే ఆస్కారం ఇచ్చారు. టికెట్ల కేటాయింపు, మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార వ్యూహం వంటివన్నీ చివరి వరకు నాయకులు ఎవరికీ తెలియకుండా కేసీఆర్ అంతా తానే నడిపించారు. అందుకే ఎన్నికల్లో వైఫల్యానికి కేంద్ర బిందువు కూడా ఆయనే అయ్యారు. వీటన్నిటికీ తోడు బీఆర్ఎస్కు కాలం కూడా కలిసి రాకపోవడం. మరోవైపు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రపంచంలోనే ఒక అద్భుతంగా పేర్కొంటూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. 1.2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు అతిపెద్ద కుంభకోణంగా కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని విపక్షాలు దుమ్మెత్తాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్కు కాలం కలిసిరాక సరిగ్గా ఎన్నికల సమయంలో కాళేశ్వరంలో భాగంగా 16 టీఎంసీల సామర్థ్యం కలిగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం ఆ పార్టీ నెత్తిపైన అతిపెద్ద బండపడినట్టయింది. ఇంతకాలం చేసిన అవినీతి ఆరోపణలు నిజమేనని ఈ కుంగుబాటు ఘటన నిరూపిస్తోందంటూ ప్రత్యర్థులు ఎన్నికల సభల్లో దాడిని ఉధృతం చేశారు. ఇకపోతే రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంలో మంత్రి హరీష్ రావు నోరు జారిన కారణంగా దాని అమలుకు బ్రేకు పడటం కూడా పార్టీకి చేటు చేసింది. ప్రత్యర్థి బలహీనతలే బలంగా టికెట్ల పంపకాల్లో కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకోవడం ఆనవాయితీ. ఇలాంటి సంఘటనలతో కాంగ్రెస్ అబాసు పాలై తనకు కలిసి వస్తుందనుకున్న బీఆర్ఎస్ అంచనాలు తప్పాయి. కాంగ్రెస్ వ్యవహారాలు ఈసారి అందుకు భిన్నంగా సాగాయి. మరోపక్క కాంగ్రెస్ 6 గ్యారంటీలకు పోటీగా కేసీఆర్ హడావిడిగా విడుదల చేసిన మేనిఫెస్టో సైతం విమర్శల పాలైంది. కాంగ్రెస్ హామీలను కాపీ కొట్టారన్న విమర్శలకు గురయ్యారు. కాంగ్రెస్, బీజేపీలో టికెట్ రాలేదనో ఎవరైనా రాజీనామా చేస్తే చాలు, ఆ మరుక్షణం అక్కడ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు వాలిపై కండువా కప్పి పార్టీలో చేర్పించుకోవడం తిరగబెట్టింది. వారి తీరు ప్రజలకు రుచించలేదు. ముదిరాజ్ లాంటి బలమైన సామాజిక వర్గానికి ఒక్క సీటు కేటాయించకపోవడం, గజ్వేల్లో ముదిరాజ్ ఓట్లు ఎక్కువగా ఉండటం, అదే సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ అక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో చివరి నిమిషంలో దిద్దుబాటు చర్యలకు దిగారు. అదే వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్, టీఎన్జీఓ నాయకుడు మామిళ్ళ రాజేందర్ను పార్టీలో చేర్చుకున్నారు. అంత చేసినా పెద్ద ప్రయోజనం దక్కలేదు. ఇకపోతే ఒకే
కుటుంబం అధికారం చెలాయిస్తుందన్న అభిప్రాయం నాటుకుపోవడంతో రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాలు క్రమంగా బీఆర్ఎస్కు దూరమయ్యాయి. రెడ్డి, మున్నూరు కాపు తదితర సామాజిక వర్గాల నేతలకు పార్టీలో ప్రాధాన్యత లభించక అణచివేతకు గురయ్యామని ఆ వర్గాల్లో ఏర్పడింది. ఇకపోతే ఇతర పార్టీల పట్ల చిన్నచూపు నష్టమే చేసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతు తీసుకున్నారు. బీజేపీని బంగాళాఖాతంలో కలిపేంత వరకు కలిసి పోరాటం చేద్దామన్న కేసీఆర్ ఎన్నికలు వచ్చేసరికి ఆ పార్టీలను దూరం పెట్టారు. కేసీఆర్ వైఖరిపై వామపక్షాలు భగ్గుమన్నాయి. త్రిముఖ పోటీలో ప్రతి ఓటు కీలకమే. ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఆ పార్టీలకు కొంత ఓటు బ్యాంకు ఉన్నట్లు తెలిసినా వారిని దూరం పెట్టిన ఫలితం ఎన్నికల్లో కనిపించింది. ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్స్, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కంటి వెలుగు వంటి సంక్షేమ పథకాలపై పెట్టుకున్న ఆశలు ముమ్మరమయ్యాయి. అలాగే హైదరాబాద్లో చేసిన అభివృద్ధి పనులు, పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహం వంటి అంశాలు కలిసి రాలేదు. సచివాలయం, అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం లాంటి ఐకానిక్ నిర్మాణాలు ఆకర్షించలేదు. ఆర్థిక వనరులతో సహా సర్వసన్నద్ధమైనప్పటికీ కేసీఆర్ తన కారును గమ్యానికి చేర్చలేకపోయారు. ఈ పరాజయంపై ఆత్మ పరిశీలన చేసుకుని రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి సవాళ్లను ఎలా అధిగమించాలని కోరుకుందాం.